తర్వాత అజామినుడు అప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు. చివరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఏం పెట్టినాడు పేరు? నారాయణ అని పేరు పెట్టినాడు. ఆఖరి పిల్లవాడి మీద చాలా ప్రేమ తండ్రి. ఇతను ఏం తిన్నా ఏం తాగినా నారాయణ రా కూర్చోబెట్టి నీకో ముద్ద నాకు ముద్ద, నీకో ముద్ద నాకో ముద్ద అని నారాయణకి చాలా ప్రీతిగా చూపించేవాడు. చిన్న పిల్లవాడు కాబట్టి ప్రీతి ఎక్కువ. పెద్ద వయసు అయిపోయింది. ఏం జ్యూస్ తాగిన ఇంకేం తాగినా సరే ముందు వాడు తాగించి నారాయణ నువ్వు తాగు ఆ నారాయణ తాగించి ఆ తర్వాత ఇలా కూర్చున్నాడు. ఆ చిన్న కుమారుడు అంటే చాలా ప్రీతి, చాలా ప్రీతి. ఆ తీయని మాట్లాడేటువంటి ఆ పిల్లవాడు అంటే ఆయన పలుకులన్నా ఆయనతో టైం స్పెండ్ చేయాలన్నా బాగా ఇష్టపడేవాడు ఈ అజానుడు. దుర్మార్గుడు. 10 మంది సంతానం, 9 మంది పేర్లు చెప్పలేదు ఆయన. 9 మంది పేర్లు చెప్పకుండా 10వ వాడి పేరు నారాయణ అని చెప్పాడు. అంటే 9 మంది పేర్లు మనకు చెప్పడానికి కూడా వీలైన పేర్లు అనుకున్నాడు. అల్సర్, పల్సర్, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా, జింకి, రకరకాల పేర్లు ఇవన్నీ ఎందుకు ఇక. కాబట్టి నారాయణ అంటే ఆ పేరు మాత్రం చెప్పాడు. తర్వాత ఆ విధంగా చేస్తున్న కేవలం ఇది పూట గడుపుకోవడం ఇది నడుస్తున్నటువంటి అజ్ఞానంతున్నటువంటి వాడు మరణించే సమయం అతనికి దాపరించింది 80 సంవత్సరాల వయసులో. ఆ సమయంలో కూడా ఆ నారాయణ అనే పిల్లవాడి పట్ల చాలా ముద్దు చేస్తూ, మిగతా వాళ్ళు పట్టించుకోకపోయినా ఈయన పట్ల మాత్రం చాలా ముద్దు చేస్తూ ఉండేవాడు. తర్వాత ఇక మరణించే సమయం ఆసన్నమైంది. మరి ఇతని దగ్గరికి ఎవరు వస్తారు? విష్ణుతులు వస్తారా, యమదూతులు వస్తారా? అబ్వియస్లీ యమదూతులే వస్తారు. ఇక్కడ చేసిన వాడిని కూడా భ్రష్టు. 80 ఏళ్ల వయసులో 30 ఏళ్ళు మాత్రం సద్బ్రాహ్మణంగా చేశాడు. మిగతా 50 సభాశాస్తాం స్త్రీం దృష్ట్వా పురుషాన్ వృషదారుణాన్ వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్న ఆత్మానం నేతుమాగతాన్. అజామినుడు చివరి సమయంలో 3 యమదూతలను పిలిచాడు. ఎట్లా ఉన్నారు వారు అంటే మిక్కిలి భయం గొలిపే రూపంతో ఉన్నారట. చేతులలో పాశం అంటే తాడు వేసి విసిరి గుంజ అదొక ఆయుధం ఉంటుంది. కొరడా లాంటిది చుట్టూ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. తాడు అని చెప్పారు యాక్చువల్గా. కొరడా కన్నా తాడు, దాన్ని విసిరేసి దాంతో తాగుతారన్నమాట. అలాంటి పాసం చేతిలో పట్టుకొని ఉన్నారు. వంకర గోల్డ్ చూస్తేనే భయం. వంకర గోల్డ్ ఉన్నాయట. ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇట్లా వంకరగా గోల్డ్ వేస్తుంటారు. చూసారా మీరు? గోల్డ్ ఇక్కడ వేస్తుంటారు గోల్డ్. దానికి మళ్ళీ నెయిల్ పెయింట్. ఈ శారీ కలర్ అయితే ఆ గోల్డ్ కలర్, ఆ కలర్ పెంచట్లేదా? ఒకప్పుడు పెంచావు. ఆ గోర్లు విపరీతంగా ఉన్నాయట, వంకరగా ఉన్నాయట, చూడడానికి భయంగా ఉన్నాయట. తర్వాత ఎట్లున్నాయట, వంకర నోళ్ళు ఉన్నాయట. నిక్కబడుచుకున్న రోమాలు. హాయల్స్ యాడ్ వచ్చారు అప్పట్లో. హాయల్స్ యాడ్ వచ్చినప్పుడు చేతిలో పెట్టగా షాక్ వచ్చి మొత్తం హెయిర్స్ వచ్చి స్ట్రైట్